విమర్శలాగే బీఆర్ఎస్ రేవంత్ రెడ్డి అండర్స్టాండింగ్, ఇంకా మాట్లాడితే కేసీఆర్ రేవంత్ రెడ్డి అండర్స్టాండింగ్ పాలిటిక్స్ అనే లైన్ మీదే మీరు ఎందుకున్నారు? రిషి గారు, మీకు అలాగే ప్యానెల్లో ఉన్నటువంటి ఇతర పెద్దలందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు ఇష్యూ ఏంటంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ లేదంటే బీఆర్ఎస్ మన కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు వాళ్ళ అండర్స్టాండింగ్ అనేటువంటి దానికి ఇవాళ రేవంత్ రెడ్డి గారు వెళ్ళి కేసీఆర్ గారి యోగక్షేమాలు అడిగిన దానికి సంబంధం లేదు. ఎందుకంటే అసెంబ్లీ మాజీ ముఖ్యమంత్రి గారికి ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు, ఈ ముఖ్యమంత్రి గారి కంటే పాత ముఖ్యమంత్రి గారు వయసులో పెద్దవారు, తెలంగాణకు మొదటి ముఖ్యమంత్రి, 10 సంవత్సరాలు వారు ముఖ్యమంత్రిగా పనిచేశారు కాబట్టి వారికి వెళ్ళి నమస్కారం చెప్పటం అనేటువంటిది అది మంచి పరిణామం. సో దాన్ని అందరం కూడా ఆహ్వానించాలి. రాజకీయాల్లో ఏ పార్టీలో ఎవరము ఉన్నా, ఎవరు ఏ స్థాయిలో ఉన్నా పెద్దలను గౌరవించుకోవటం అనేటువంటిది మొదటి అంశం. ఇతర పార్టీలు మనకంటే హోదాలో ఎక్కువగా ఉన్న పై స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కనపడ్డా కూడా అది మనుషులుగా మన కర్తవ్యం. అది ఇవాళ పరిపాలించేటటువంటి వాళ్ళకి కనీస సంస్కారం లేకపోతే కింది స్థాయి కార్యకర్తలకు ఏ పార్టీ సంస్కారం ఉంటదండి? అది అవసరం. కాబట్టి దానికి చేసిన కామెంటే మహేష్ గారు చేసిన కామెంటే నేను ప్రస్తావించా. సార్, అయితే నేను అది చూడలేదు, బట్ నేను నా ఒపీనియన్ నేను చెప్తున్నాను. అసెంబ్లీలో వెళ్లి మందలించడం అనేటువంటిది తప్పు కాదు, అది పక్కన పెట్టేస్తే ఇతర అంశాల విషయానికి వస్తే గనక ఇవాళ కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి మధ్యలో ఒక అవినాభావ సంబంధము ఉంది అనడానికి వారు మాట్లాడినటువంటి అంశంలో కొన్ని ఉన్నాయి. ఇవాళ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ కావచ్చు, లేదంటే రేవంత్ రెడ్డి గారి పైన పెట్టినటువంటి కేసులు కావచ్చు, లేదంటే కేటీఆర్ గారిది త్రిబుల్-ఆర్ లో ఉన్నటువంటి ఇంటి మీద డ్రోన్ ఎగిరేసినాడు ముఖ్యమంత్రి అయితే నేను తెల్లారి 24 గంటల్లో ఆ ఇల్లును కూలగొట్టి రేవంత్ రెడ్డి మన కేటీఆర్ గారిని తీసుకెళ్లి జైల్లో పెడతానని చెప్పడం కావచ్చు. ఇట్లా అనేక అంశాలు ఉన్నాయి. కాళేశ్వరం స్కామ్ లో ఆధారాలు మొత్తం నా దగ్గర ఉన్నాయి, నేనైతే 24 గంటల్లో లోపలేస్తానని చెప్పి 20 నెలలైనా నీరుగార్చడం కావచ్చు. సో ఇవన్నీ కూడా కాంప్రమైజ్డ్ పాలిటిక్స్ లాగా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడ పోయిందా పౌరుషం అనేటువంటిది ఆ క్వశ్చన్ తెలంగాణ సమాజం అంతా ఇస్తుంది, నాట్ ఓన్లీ బీజేపీ. సో ఇది మొదటి అంశం. అందువల్ల దాన్ని బేస్ చేసుకుని బహుశా ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు ఇవాళ మాట్లాడి ఉంటారు. ఇక అది పక్కన పెట్టేస్తే మీరు ఇంకో 2-3 అంశాలు. ఒకటి, చాలా రోజుల తర్వాత కేసీఆర్ గారు బయటకు వచ్చి అది వింటర్ సెషన్ స్టార్ట్ అవ్వడానికి ముందు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్, ఒక డీటెయిల్డ్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కృష్ణా జలాల వైపుకి వారు ఒక ఎజెండాని క్రియేట్ చేశారు. పాలమూరు రంగారెడ్డి అనేటువంటిది ఒక టాపిక్ ని తీసుకొని ఆ ప్రాజెక్ట్ దిశగా ఆయన 1 గంట సేపు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. రేవంత్ రెడ్డి గారు తక్కువని అదే అంశాన్ని తీసుకొని ఇవాళ శీతాకాల సమావేశాల ఎజెండానే నీళ్లు నిధులుగా మార్చేశారు. దీని వెనకాల మహేశ్వర్ రెడ్డి గారు అన్న మాటలు ఏంటంటే మ్యాచ్ ఫిక్సింగ్ అన్నారు. మీరు చెప్పిన అంశాలే, కేసుల అంశాలే ప్రస్తావిస్తూ కేసీఆర్ రేవంత్ రెడ్డి మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ అన్నారు. ఎస్, డెఫినెట్లీ. ఎందుకంటే ఒకటి, రేవంత్ రెడ్డి గారు తెలంగాణ సమాజానికి ఊరూరు తిరుగుతా ప్రతి ఊరికి ప్రతి నియోజకవర్గానికి వెళ్లి ప్రజలందరికీ కొన్ని హామీలు ఇచ్చినారు. మహిళలందరికీ 2500 ఇస్తా, పెళ్లి కాని అమ్మాయిలందరికీ కాలేజ్ పోయే వాళ్ళకు స్కూటీలు ఇస్తా, తులం బంగారం ఇస్తా, లేకపోతే పెన్షన్లు 4000 చేస్తా, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి 4000 రూపాయలు ఇస్తా, ఇవాళ రైతు బంధుని మన ఏమంటారు ప్రతి పంటకి రైతు బంధు కూడా 15,000 రూపాయలు ఇస్తా, రైతు కూలీలకు కూడా రైతు బంధు ఇస్తా, కౌలు రైతులకు రైతు బంధు ఇస్తా, 10 పంటలకు ఒక్కొక్క క్వింటాలకు 500 రూపాయలు పెంచి ఇస్తా. ఇట్లా చాలా రకాల హామీలు ఇచ్చి ఏ హామీ కూడా నెరవేర్చని క్రమంలో మొత్తం టాపిక్ డైవర్ట్ చేసి వాళ్ళ కృష్ణా జలాల మీదకి డిస్కషన్ పెడతారు. ఇప్పుడు ఏం చేస్తారు అని అంటే బీఆర్ఎస్ ని కాంగ్రెస్ పార్టీ తిడుతుంది, కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీ తిట్టి శీతాకాల సమావేశాలన్నింటినీ వడేస్తారు. ఎందుకంటే మీకు ఒక విషయం చెప్తాను రిషి గారు, అసలు కృష్ణా జలాల విషయంలో ప్రశ్నించే నైతిక హక్కు బీఆర్ఎస్ పార్టీకి లేదు, కాంగ్రెస్ పార్టీకి లేదు. మీరు అక్కడ జూరాల నుంచి మొదలు పెడితే మహబూబ్ నగర్ జిల్లా, రంగారెడ్డి జిల్లా, నల్లగొండ జిల్లా, కొంత పార్ట్ ఆఫ్ వరంగల్, ఇవన్నీ కూడా జూరాల టు పాకాల మొత్తం కృష్ణా నది పరివాహక ప్రాంతంలో అసలు దోషులు ఎవరు అనంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ దోషి. కృష్ణా పరివాహక ప్రాంతంలో ఒక్క ప్రాజెక్టు కూడా కట్టకుండా కృష్ణా నీళ్ళన్నీ కూడా ఆంధ్ర ప్రాంతానికి పోవడానికి ఆనాడు అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఎస్ఎల్బిసి లాంటి టన్నెల్ కి వట్టిగా నీళ్లు, ఆ టన్నెల్ కడితే నీళ్లు వచ్చేస్తాయండి, జలగల వారుకుంటూ వస్తాయి. అట్లాంటి టన్నెల్ 40 ఏళ్లు పండబెట్టిండ్రు కట్టకుండా.
మొత్తం చిన్న చిన్న ప్రాజెక్టుల మీద నుంచి అక్కడ ఏమంటారు భీమా సో ఈ కావచ్చు, మొత్తం కాదు, రెడ్డిపాడు నీటిపారుదల కావచ్చు, ప్రాజెక్టుల విషయంలో, కృష్ణా గోదావరి పరివాహక ప్రాంత ప్రాజెక్టుల విషయంలో బీజేపీ రోల్ ఏం లేదా? అంటే బీజేపీ చేయాల్సిన పాత్ర ఏం లేదా, పోషించాల్సిన పాత్ర? యా డెఫినెట్లీ మంచి క్వశ్చన్ అడిగినారు, నేను చెప్తాను. భారతీయ జనతా పార్టీ 2014లో అధికారంలోకి వచ్చింది. అప్పటిదాకా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, ఈ రాష్ట్రంలో కొన్నాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఉంది, కొన్నాళ్ళు తెలుగుదేశం పార్టీ ఉంది. ఆ రెండు పార్టీలు ఉన్నప్పుడు కూడా వాళ్ళ ముఖ్యమంత్రులు ఆంధ్ర ప్రాంతం వాళ్ళే ఉన్నారు. ఈ రెండు పార్టీలు కూడా తెలంగాణకు అన్యాయం చేసినాయనే తెలంగాణ తెచ్చుకున్నాం. భారతీయ జనతా పార్టీ 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత 2015లో కృష్ణా వాటర్ కి సంబంధించినటువంటి ఒక అగ్రిమెంట్ ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, సో వీళ్ళిద్దరూ ఢిల్లీకి వెళ్ళిండ్రు. ఢిల్లీకి వెళ్లి కేఆర్ఎంబి మీటింగ్ లో కూర్చొని ఆనాడు ఒక అగ్రిమెంట్ చేసి దాని మీద కేసీఆర్ గారు సంతకం పెట్టినారండి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి సంతకం పెట్టినప్పుడు కేంద్రానికి దాంట్లో కల్పించుకునేటటువంటి హక్కు ఉండదు. ఏమని సంతకం పెట్టినారు? 811 టీఎంసీల కృష్ణా వాటర్ అలొకేషన్ ఉంటే దాంట్లో 299 టీఎంసీలకే ఒప్పుకొని సంతకం పెట్టొచ్చున్నారు. అగ్రిమెంట్ మీద లిటరల్ గా సంతకం పెట్టొచ్చున్నారు. అదే అగ్రిమెంట్ ని మళ్ళీ రెన్యువల్ చేస్తే వారు ఓడిపోయేదాకా, బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయేదాకా 10 సంవత్సరాల కాలం, అంటే 9 సంవత్సరాల కాలం అదే అగ్రిమెంట్ కంటిన్యూ అయింది. మనకు న్యాయబద్ధంగా రావాల్సినటువంటిది కృష్ణా పరివాహక ప్రాంతం తెలంగాణలో 69% ఉంది. అంటే మనకు రావాల్సినటువంటి, తెలంగాణకు రావాల్సినటువంటి వాటర్ 512 టీఎంసీలు. 512 టీఎంసీలకు బదులు 512 టీఎంసీలు మాకు ఇవ్వాలి, అట్లయితేనే నేను సంతకం పెడతా అని చెప్పి సంతకం పెట్టాల్సినటువంటి కేసీఆర్ గారు 299 టీఎంసీలకే సంతకం పెట్టి వచ్చి కనీసం 200 టీఎంసీలను కూడా వాడుకునేటానికి అవకాశం ఉన్న ప్రాజెక్టులను కూడా 10 సంవత్సరాలు తెలంగాణలో కృష్ణా పరివాహక ప్రాంతంలో కట్టలే. ఏది పూర్తయిందండి? కల్వకుర్తి పూర్తయిందా, నెట్టెంపాడు పూర్తయిందా, భీమా పూర్తయిందా, ఎస్ఎల్బిసి పూర్తయిందా, డిండి పూర్తయిందా, లేకపోతే పాలమూరు రంగారెడ్డి పూర్తయిందా? ఇవేవి కూడా పూర్తి కాకుండా రిషి గారు ఇంకొక పెద్ద మోసం ఏంటంటే తెలంగాణ ప్రజలకు చేసిన మోసము, ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారు ఏం చేసినారు? ఒక జీవో తీసినారు. ఆ జీవో నెంబర్ కూడా 203 జీవో తీసి అక్కడ ఎక్కడి నుంచి, పోతిరెడ్డిపాడు నుంచి ఒక దాని కింద నుంచి ఒక రంధ్రం చేసి ఆ నుంచి వాటర్ తీసుకెళ్లడానికి వారు టెండర్లు వేసుకుని కాలువల కోసం కూడా జీవో రిలీజ్ చేసిన తర్వాత ఇక్కడ కేసీఆర్ గారు ఒక్క మాట మాట్లాడకుండా కామ్గా కూర్చున్నారు. పైపెచ్చు ప్రభుత్వాలు ఉన్నప్పుడు, వాళ్ళకి కావాల్సిన ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఒకలాగా మారిపోతే ఇంకొకలాగా మాట్లాడడం అనేది కూడా మనం గతంలో చూసాం. ఎనీవే, మీరు రేస్ చేసిన పాయింట్